మొదటి 6 నెలలు మనందరినీ కూడా క్షేమముగా, ఆరోగ్యముగా, సజీవముగా దేవుడు దాచి ఉంచారు. అందుని బట్టి మనందరము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. అలాగే చేరొచ్చిన మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడి ఇంతవరకు మనందరికి కావాల్సిన ఆరోగ్యము, ఆయుష్కాలము, మనకు కావాల్సిన పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. చూడండి, నేటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి మనము ఆ చిన్న ప్యాసేజ్ను ధ్యానించటమే కాదు, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన విశ్వాస జీవితంలో అలవర్చుకుందాం. మత్తయి సువార్త 10:40 నుంచి చదవండి. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి ఇన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియపడి ఈరోజు మన అంశము యేసయ్యకు చోటిస్తే కలిగే అద్భుతాలు. యేసయ్యకు చోటిస్తే కలిగే అద్భుతాలు. ఒకసారి అందరూ చెప్పండి. ఆయన చోటిస్తే మన జీవితంలో కలిగే మార్పులు. చూడండి, ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యుల్ని సేవకు ఆయా గ్రామాలకు పంపించబోతున్నారు. ఆయన తన 12 మంది శిష్యుల్ని లోకంలోనికి పంపించబోతున్నారు. పంపిస్తూ వారికి మాటలు బోధిస్తున్నారు. ఏమనంటే, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వారిని అనగా తండ్రిని కూడా చేర్చుకున్నట్లే అని చెప్తూ మరికొన్ని మాటలు చెప్తున్నారు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుకుంటాడు. అవును ప్రియమైన బిడ్డ, చూడండి, రాజుగారు ఉన్నారు అనుకోండి. ఒక దేశాన్ని వెళ్ళే రాజుగారు ఒక వ్యక్తికి ఏదైనా సమాచారము పంపిస్తే కనుక, ఒక వ్యక్తికి ఇదిగో నీ జీవితంలో ఇది అంటే చెప్పినప్పుడు, ఆ యొక్క సేవకుడిని చేర్చుకుంటే రాజును చేర్చుకున్నట్టే. ఎందుకంటే ఆ సేవకుడిని చేర్చుకుంటే కనుక రాజును చేర్చుకున్నట్లే. ఎందుకంటే సేవకుడు ఎవరి నిమిత్తం వచ్చాడు? సేవకుడు ఎవరిని పంపిస్తే వచ్చాడు? రాజుగారు పంపించారు కదా. కాబట్టి రాజును చేర్చుకున్నట్టే. ఒక గురువు ఒక శిష్యుని పంపించాడు అనుకోండి, ఏదైనా పని నిమిత్తమై. గురువు శిష్యుని పంపిస్తే శిష్యుని తన ఇంట్లో చేర్చుకుంటే శిష్యుని చేర్చుకున్నట్టు మాత్రమే కాదు, తద్వారా గురువును చేర్చుకున్నట్టు కూడా. ఈ సత్యము యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు తెలియజేస్తున్నారు. ఈ సమయాన యేసయ్యను మన జీవితంలో చేర్చుకుంటే మనకు కలిగే ఆశీర్వాదాలు. మొదటిది చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21 వచనాలు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త చూడండి అమ్మా, అందరూ బైబిల్ చూడండి. 6:16 నుంచి 21 వరకు చదువమ్మా. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు చదువమ్మా నువ్వే. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారి ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుడు చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. చాలా చూడండి, మొదటి అద్భుతం ఏమిటంటే ప్రియమైన బిడ్డారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంతకు ముందు జరిగింది ఏమిటంటే, గలిలయ సముద్రం అవతల అక్కడ ఉన్నది ఒక సముద్రం అని చెప్తున్నారు కానీ అది గలిలయ సముద్రం. మీరు అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే కనుక ఆ విషయం తెలుసుకుంటారు. అమ్మ ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు వినే పని, ఇప్పుడు చదవద్దు, ఇంకేమీ చేయొద్దు. ఇప్పుడు మీరు వినాలి, నేను బోధించాలి. కాబట్టి ఈ గలిలయ సముద్రం అవతల ప్రజలందరూ అనేక మంది కూడుకున్నప్పుడు వాళ్ళకి ఇంచుమించు 3 రోజులు బోధించారు యేసయ్య. మనకులాగా అరగంట బోధ కాదు. 3 రోజులు బోధించేటప్పటికి వాళ్ళకి ఆకలేస్తుంది. ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు వారికి పంచిపెట్టారు. అందరూ కూడా వారు తృప్తిగా తిన్నారు. అది అయిపోయిన తర్వాత
యేసు ప్రభు వారు అక్కడే ఉండిపోయి తన 12 మంది శిష్యుల్ని పడవెక్కించి మీరు అవతల వైపుకి వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని యేసు అక్కడే ఉండిపోయారు గలిలే సముద్రం మీద. అప్పటికే సాయంకాలం అయింది, ఈవినింగ్ అయిపోయింది. వారు ఆ పడవ మీద బయలుదేరుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, గలిలే సముద్రం యొక్క విస్తీర్ణం ఎంత అంటే చూడండి 4 కోసుల దూరం అనమాట. 4 కోసుల దూరం అంటే మనకి ఎవరికి అర్థం కాదు. మన భాషలో చెప్పుకోవాలంటే మనంతా కిలోమీటర్ లెక్క. కాబట్టి 4 కోసుల దూరం అంటే 10 కిలోమీటర్ల దూరం. ప్రియమైన దాని యొక్క వైశాల్యం, గలిలే సముద్రం యొక్క వైశాల్యం 10 కిలోమీటర్లు. అయితేనంట యేసు ప్రభు లేకుండా శిష్యులు పడవెక్కి ఎంత దూరం నడిపించుకుంటూ వచ్చారంటే 19వ వచనం ఏమంటాడండి, ఇంచుమించు 2 కోసుల దూరం వారు నడిపించుకుంటా వచ్చారు. 2 కోసులు అంటే 5 కిలోమీటర్లు పడవను నడిపించుకుంటూ వచ్చారు. ఎలాగ నడిపించుకుంటూ వచ్చారంటే అప్పటికే సముద్రం మీద పెద్ద గాలి రేగింది, పెద్ద తుఫాను రేగింది. సముద్రం యొక్క అలలన్నీ కూడా దోణి మీద కొడుతున్నాయి, విపరీతమైన గాలి వేస్తుంది, ఎదురు గాలి. కాబట్టి సముద్రము నిమ్మళముగా ఉన్నప్పుడు, సముద్రము ప్రశాంతంగా ఉన్నప్పుడు నావ నడపటం చాలా బాగుంటది. హైలెస్ అనుకుంటే హాయిగా నడుపుతారు. కానీ ఇప్పుడు సముద్రం అంతా కూడా కెరటాలతోటి ఉంది, సముద్రం అంతా కూడా అల్లకల్లోలముగా ఉంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వారు జాలర్లు కాబట్టి వారు ఎంత ఒడుపుగా పడవను నడిపించాలో, ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా పడవను నడిపించాలో అంత వారి సాయశక్తుల వారి యుక్తులన్నీ అక్కడ పెట్టి పడవను నడిపిస్తున్నారు. నడిపించుకుంటే ఎంత దూరం వచ్చారంటండి, 2 కోసుల దూరం వచ్చారు. అంటే 5 కిలోమీటర్లు నడిపారు. గలిలే సముద్రం యొక్క మొత్తం దూరం ఎంత అనుకున్నాం, 10 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు 5 కిలోమీటర్లు వచ్చారంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు తుఫాను రేగింది. ఇప్పుడు ఒకవేళ ముందుకెళ్దామన్నా భయంకరమైన తుఫాను, గాలివాన, పోనీ ఎందుకు వచ్చింది వెనక్కి వెళ్ళిపోదామంటే వెనక్కి కూడా ఎంత దూరం నడపాలి, 5 కిలోమీటర్లు. వెనక్కి వెళ్ళిన 5 కిలోమీటర్లే, ముందుకు వెళ్ళినా 5 కిలోమీటర్లు. దోణి ముందు కదలట్లేదు. ఈ లోపంట యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళ యొక్క శిష్యులు అనుకుంటున్నారు, బాబోయ్ ఏదో దయ్యం వస్తుంది, భూతం వస్తుందని ఆ రాత్రికాడు అనుకుంటుంటే యేసు అంటున్నారు, భయపడకండి అయ్యా, నేనే మీ గురువునే, మీ యేసయ్యని అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడమ్మా, చూడు 21 వచనం. కనుక ఆయన దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరిన వెంటనే 5 కిలోమీటర్లు ఆపసోపాలు పడిపోయారు, చెమటోడ్చారు, నానా బాధలు. ఏంట్రా కదలట్లేదేంటి పడవని ఎంతో ఆపసోపాలు పడిపోయారు. వాళ్ళకి శక్తి అంతా దారపోస్తున్నారు. కానీ అంట సగం దూరం వెళ్ళేటప్పటికి యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారంట. జరిగిన అద్భుతం ఏమిటంటే వారు ఆయనను దోణి మీద ఎక్కించుకుంటూ ఏమయ్యారంట, ఇష్టపడ్డారు, చేర్చుకుంటూ ఇష్టపడ్డారు. కాబట్టి దాని యొక్క ఫలితం ఏమిటంటే చూడండి, ఇంకా వేరే అక్షరం కూడా లేదు. వారు ఇష్టపడ్డ వెంటనే అంటున్నాడు ప్రియమైన సువార్తికుడు ఏమంటాడు, వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశం అంటే వారు చేరవలసిన గమ్యస్థానానికి, వారి యొక్క డెస్టినీ, వారి తీరం ఏదైతే ఉందో అది కపెర్నహూము, అక్కడికి క్షేమంగా చేరిపోయారు. ప్రియమైన బిడ్డ చూడండి, యేసుని ఇప్పుడు వరకు ఎన్నో చెమట ధారపోసారు, ఎంతో ప్రయాసపడ్డారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనము కూడా ఆ దోణి లాగా, ఆ యొక్క శిష్యులాగా మన జీవితం అనే పడవను ఈ లోకం అనే సముద్రం మీద నడిపించుకుంటున్నాం. ఎన్నెన్ని బాధలు పడుతున్నారో ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క జీవితంలో, ఎన్నెన్ని అవస్థలో, ఉద్యోగంలో కావచ్చు, ఉద్యోగం లేక కావచ్చు, అప్పులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఎదిగిన పిల్లలు కావచ్చు, లేకపోతే అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు గుండా మనం నడుస్తున్నప్పుడు చాలాసార్లు ప్రజలు బిడ్డలారా, ఏంటి నా జీవితం, ఏంటి నా సమస్య, ఎవరు తీరుస్తారు నా సమస్య, ఎవరు నాకు దిక్కు అని తల్లడిల్లిపోతున్నామో. నీ జీవితం అనే దోణిలో అంటే యేసును చేర్చుకోవడానికి ఇష్టపడాలి. ప్రజల బిడ్డ నువ్వు యేసును చేర్చుకుంటే కనుక అప్పుడు వెంటనే నీవు ఏ గమ్యానికి చేరాలో, ఏ తీరానికి చేరాలో, ఏ ఒడ్డుకు చేరాలో నువ్వు ఆ ఒడ్డుకు చేరుతావు. నీ యొక్క ప్రయాణం అంతా తేలికవుతుంది. నీ ప్రయాణము సఫలీకృతం చేస్తారు. సఫలీకృతం చేస్తూ ఉంటారు. కాబట్టి సమయాన నీ జీవితంలో యేసుని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? మొదటి మాట మనం గుర్తుంచుకోదగ్గర. ఇంకా చూస్తేనండి, యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలోనికి చేర్చుకుంటే కేవలం మన ప్రయాణం సుఖవంతం అవటమే కాదు, ప్రయాణం మాత్రం సుఖవంతము కాదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే
రాజుల రెండవ గ్రంథంలో ఒక స్త్రీ కనబడుతూ ఉంటది, 4వ అధ్యాయం. వినండి, అక్కడ ఆ స్త్రీ మీకు బాగా తెలుసు. ఆవిడ పేరు ఏమిటంటే షూనేము పట్టణస్థురాలు. షూనేము పట్టణస్థురాలు ఉన్న కాలంలో ప్రవక్త ఎవరంటే ఎలీషా ప్రవక్త. ఈ ఎలీషా ప్రవక్త ఈ షూనేము పట్టణానికి సువార్త పరిచయ నిమిత్తం తరచుగా వెళ్ళి వస్తున్నారు. అనేక సార్లు వెళ్ళి దేవుని యొక్క సువార్త చేస్తున్నారు. అనేక సార్లు వెళుతూ ఉంటే ఆయన అందించే సువార్త అందరూ వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరికి ఏమీ లేకపోతే ఈరోజు వస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, బాగానే ఉంది అనుకుంటున్నారు. కానీ ఒక స్త్రీకి, అనగా ఈ షూనేము పట్టణస్థురాలైన గనురాలు, ఈమెకి ఏమని పేరు పెట్టబడింది? గనురాలు. ఈమె పేరైతే ఎవరికి తెలియదు, కానీ ఈమె ఒక గనురాలని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఎవరికి గంత కలుగుతుందండి? ఎవరికైనా గంత కలుగుతుంది? వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, పట్టణపు గౌనుల యొద్ద ఆమె కొనియాడబడును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఏ స్త్రీ అయితే తన కుటుంబాన్ని భయభక్తులతో నడిపించుకుంటుందో ఆమెకు ఘనత, ఆమెకు గనురాలుగా పిలువబడుతూ ఉంటుంది. ఈ స్త్రీ కూడా దేవుని బిడ్డలారా అందరిలాగా వచ్చి దేవుని వాక్యం అంటుంది. కానీ దైవ సేవకుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మధ్యాహ్నం అవుతుంది, లేకపోతే సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది. అరే, ఆయన వచ్చాడు, మనకి దేవుని వాక్యం అందిస్తున్నాడు, మన గ్రామం, మన ఊరు ఆశీర్వదించబడటానికి దేవుని మాటలు చెప్తున్నాడు. కానీ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. కానీ ఆ పిలుపుని వెంటనే ప్రవక్త అంగీకరించలేదు. సరేనమ్మా వస్తాను, మడిచినప్పుడు చూద్దాం. ఆమె తన ఇంటికి బలవంతము చేయగా అన్న మాట మీరు అక్కడ చదువుతుంటారు. ఏమని చేసిందంట? ఫోర్స్ చేసింది. చాలా మంది రండి అంటారు, కానీ ఇష్టపూర్వకంగా లేకపోతే హార్ట్ఫుల్ గా ద్వారం తెరవరు, లేకపోతే రండి అని మాట వరుసగానే వారు ఉంటూ ఉంటారు. కానీ ఆ స్త్రీ అట్లాగే చేయలేదు. కానీ ఆయన అంట బలవంతం చేసిందంటే, ఆయన ఒప్పించింది. చెప్పాలంటే ఆయన అంటే ఆయన వచ్చేదాకా ఊరుకోలేదు. సరే, ఆమె ధనవంతురాలు కాబట్టి మంచి భోజనం పెట్టింది. అదంతే, అయ్యా మీరు ఇక మీదట ఈ ఊరు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మీరు మా ఇంట్లోనే భోజనం చేయాలి. మీరు ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మెట్ట మధ్యాహ్నం అయినా మీకోసం భోజనం మాకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మా ఊరు వచ్చి ఆకలితో వెళ్ళకూడదు. ప్రియమైన బిడ్డలారా, ఆ రీతిగా అనేక సార్లు వచ్చి భోజనం చేస్తున్నాడు. ఈ స్త్రీకి అంతటితో సరిపెట్టలేదు, తన భర్తతో ఆలోచన చేస్తుంది. తన భర్తతో ఏమనంటే, అయ్యా దైవజనుడు వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, వెళ్తున్నాడు, కానీ కొద్దిసేపు ఆ ఎర్ర టెంట్లో వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆయనకి ఏమైనా చేస్తే బాగుంటుందేమో, ఇంకా మనకి డబ్బు ఉంది కదా, ఏం చేసుకుంటాం, పిల్లలు కూడా లేరు, ఏమి కూడా లేవు మనకి, లేకపోతే ఈ సంపాదించుకుంది ఏం చేస్తాం. కాబట్టి ఒక చిన్న గది కడదాం. మన ఇంట్లో ఆయన ఉండటం కదా, ఆయన కోసమే ఒక ప్రత్యేకమైన గది కడదాం. అందులో ఆయన కోసం ఒక మంచం వేద్దాం, అక్కడ ఒక బల్ల ఏర్పాటు చేద్దాం, ఒక దీపస్తంభం ఏర్పాటు చేద్దాం, ఒక పీట ఏర్పాటు చేద్దాం. చూడండి, ఆ స్త్రీకి చూడండి, మంచి మాట చెప్తే ఏ భర్త మాత్రం ఒప్పుకోడు. కాబట్టి అమ్మా నువ్వు ఏం చేయాలనుకున్నావు చెయ్యి, నీ ఇష్టం, ఏం పర్వాలేదు. కాబట్టి భర్త కూడా అంగీకరించాడు. ఒక గది కట్టించింది, అందులో ఒక మంచం వేయించింది. మంచం విశ్రాంతికి గుర్తు, ఆ బల్ల సహవాసానికి గుర్తు, పీట భోజనానికి గుర్తు, దీపస్తంభం సిద్ధపాటు గుర్తు. ఆయన ప్రార్థన చేసుకోవాలన్నా, లేకపోతే వాక్యం చదువుకోవాలన్నా, అర్ధరాత్రి ఆయన ఒక దీపస్తంభం, అన్ని కూడా ఏర్పాట్లు చేసింది. దైవజనుడైన ఎలీషా అనుకుంటున్నాడు, అయ్యా ఈమె ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఒకవేళ రాజుగారితో ఏమైనా నీకు పని ఉందా, ఏమైనా చెప్పాలా, ఏమైనా రికమెండేషన్ చేయాలా, లేకపోతే అధికారులతో ఏమైనా మాట చెప్పాలా? అయ్యా అట్లాంటిది ఏమి లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. ఆమె ఏదో ఆశించి చేయలేదు. దేవుని బిడ్డ ఏదో ఆశించి దైవజనుడి ఇంటికి పిలవలేదు, లేకపోతే ఇంకోటేదో చేయలేదు. నాకు ఏమి వద్దయ్యా, నేను హ్యాపీగా ఉన్నా. అయితే గెహజీ ఒక హింట్ ఇస్తున్నాడు, అయ్యా ఆ ఇంట్లో పిల్లలు లేరయ్యా, వాళ్ళకి బిడ్డలు లేరు. వెంటనే దైవజనుడు అంటున్నాడు, అమ్మా మరుసటి సంవత్సరం ఈ సమయానికి నీ కౌగిట ఒక బిడ్డ ఉంటాడు. ఎందు నిమిత్తం ఆశ్చర్యం వచ్చింది. బహుశా ఊర్లో ఇంకా అనేక మంది బిడ్డలు లేని వారు ఉన్నారేమో, కానీ వాళ్ళెవ్వరికి ఈ యొక్క ఎలీషాని పిలుచుకోవాలని, ఎలీషాకి భోజనం పెట్టాలని అనిపించలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ ఈ స్త్రీ దైవజనుడు ఇంటికి పిలుచుకుంది. ఇంటికి పిలవడమే కాదు, కానీ ఒక గది కట్టించి, ఒక మంచం వేసి, ఒక దీపస్తంభం పెట్టి,
ఒక బల్ల పెట్టి ఆయన్ని అంతగా గౌరవించింది కాబట్టి ఇదిగో మరి ప్రవక్త చెప్తున్నాడు, నీ గర్భాన్ని ఒక బిడ్డ పుడతాడమ్మా. ఇంకొక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, తన సేవకుని మాటను రూఢిపరచు యెహోవా. అంటే ఇక్కడ మాట్లాడితే ఎవరు? దేవుడు కాదు, ప్రవక్త చెప్తున్నాడు ఎలీషా. కానీ దాన్ని ఆమేన్ అన్నది ఎవరు? ఆమేన్ అన్నది ఎవరండి? దేవుడు ప్రీతిని బిడ్డ. ఆ యొక్క హన్నా కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది బిడ్డ లేనప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ఓ ఏడుస్తూ ఉంటది. అప్పుడు కూడా మాట్లాడింది ఎవరంటే ఏలీ మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అమ్మా నువ్వు ఏడవకు, నువ్వేమైతే ప్రార్థన చేస్తావో అది నువ్వు పొందుకుంటావు. దాన్ని ఆమేన్ అన్నది ఎవరు? దాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ప్రీతిని. కాబట్టి ప్రవక్తను చేర్చుకుంది ఈ యొక్క గనురాలు. మరుసటి సంవత్సరం ఆ సమయానికి ఒక 12 కుమారుడికి జన్మనిచ్చింది ప్రీతిని బిడ్డ. దైవజనుడు చేర్చుకోవడం ద్వారా అప్పటి వరకు ఉన్న ఆమె యొక్క అవమానము కొట్టివేయబడింది, ఆమె యొక్క నింద కొట్టివేయబడింది, ఆమె యొక్క సమస్య కొట్టివేయబడింది. ఒక చక్కటి 12 బిడ్డ ఆ ఇంట్లో ఇప్పుడు కేరింతలు పడుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎంత ఆనందం ప్రీతిని బిడ్డారా. ఎన్ని ఎకరాలు ఉంటే మాత్రం బిడ్డలకు సాటి వస్తుంది, బిడ్డలను సంతోషానికి సాటి వస్తుంది. ఈ సమయాన్ని చూడండి, దైవజనుడికి పెట్టిన ఆ పట్టెడు అన్నం యొక్క ఆ యొక్క దాని యొక్క ఆశీర్వాదం ఎక్కడా కూడా ప్రభు కోల్పోలేదు. అంటే దేవుడు ఉంచుకోలేదు, రుణం ఉంచుకోలేదు ప్రీతిని బిడ్డ. కాబట్టి సమయాన్ని మనం చూస్తుంటే, కాబట్టి ఇంకొక స్త్రీని మనం చూస్తుంటే కనుక ఈ పాటికి మీ మనసులో గుర్తొచ్చుంటూ ఉంటది. మరొక స్త్రీ మొదటి రాజుల గ్రంథంలో కనబడుతూ ఉంటది. ఆ కాలంలో ఆహాబు, యెజెబెలు అనబడిన రాజులు పరిపాలన చేస్తున్నారు. ఈ ఆహాబు యూదుడే గాని ఈ విగ్రహారాధికురాలైన యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆమె ఇశ్రాయేలు దేశం అంతా కూడా విగ్రహారాధనతో నింపేసింది. విగ్రహారాధనతో నింపేటప్పటికి ఆ కాలంలో ఏలియా ప్రవక్త కాబట్టి ఏలియా ప్రవక్త ఆ రోషాన్ని పట్టలేకపోయాడు అనమాట. ఏంటి, మనం దేవుని బిడ్డలం కదా, దేవుని సొత్తు కదా, ఏంటి విగ్రహాలు, ఏంటి విగ్రహ పూజలు ఏంటి, అసలు దేవుడు అంటే భయం పోయింది, దేవుడు అంటే భక్తి పోయింది, ధర్మశాస్త్రంకి విలువ లేదు. కాబట్టి డైరెక్ట్ రాజు ముందుకు వెళ్ళంటున్నాడు, నేను మరలా సెలవిచ్చే వరకు కూడా నీ దేశంలో వర్షము గాని మంచు గాని పడదు. కాబట్టి దేశమంతా ఇప్పుడు కరువుతో అల్లాడుతుంది. ఒకలాంటి కరువు కాదు, మనకు 6 నెలలు కరువు వస్తేనే రేట్లన్నీ పెరిగిపోయి మామూలు పరిస్థితుల్లో ఉండదు, నిత్యావసర సరుకులన్నీ కూడా. అట్లాంటిది 3.5 సంవత్సరాల కరువు. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రజలందరూ కరువుతో అల్లాడుతున్నారు. ప్రజలతో పాటుగా కరువు చెప్పిన ఏలియా కూడా కరువులో ఉన్నాడా లేదా ప్రీతిని బిడ్డ. కాబట్టి ఏలియా ఎవరు పోషిస్తున్నారు? ఆ కెరీతు వాగు దగ్గర మొదటి అనుభవంలో ఆ యొక్క మరి కాకులు తీసుకొచ్చి ఉదయము సాయంత్రం కూడా రొట్టె మాంసము అతనికి అందిస్తూ ఉన్నాయి. ఈ సమయాలు ఎక్కడంటే కెరీతు వాగు దగ్గర. చూడండి, మనందరం కూడా గోదావరి పక్కన ఉన్నవాళ్ళు, అటో ఇటో గోదావరి కావచ్చు, సముద్రం కావచ్చు. గోదావరి అనేది నది అనేది ఎండిపోదు ప్రీతిని బిడ్డ. వర్షాకాలం పొంగి పొరలతో ఉంటుంది, వేసవ కాలం అయితే కొంచెం తక్కువగా ప్రవహిస్తుంది తప్ప నది అనేది ఎప్పుడు ఎండిపోద్ది. అందుకే దాన్ని జీవనది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నది నది కాదు, కెరీతు వాగు. అంటే పైన కొండలలో వర్షం పడితేనే వాగులో నీళ్లు ఉంటాయి, పైన వర్షం కురిస్తేనే వాగులో నీళ్లు వస్తాయి, పొంగుతుంది. ఆ పైన వర్షం లేకపోతే కనుక వాగు ఏమైపోతుంది, ఇందులో నీటి చుక్క ఉండదు ప్రీతిని, నీటి చుక్క ఉండదు. కాబట్టి పైన కురిసిన వర్షాలు ఎన్ని రోజులు వచ్చి ఉంటాయి? మహా అయితే 15 రోజులు, 20 రోజులు, పోని ఒక 4 రోజులు. కాబట్టి కెరీతు వాగు దగ్గర కాకులు ఎంతకాలం ఏలియాను పోషించి ఉంటాయంటే బహుశా ఆ యొక్క ఒక 4 రోజులు రొట్టె మాంసం తీసుకొచ్చినాయి. ఇంకా దేవుడు అన్నాడు, బాబుకి సరిపోద్ది, వాగు ఎండిపోయింది కాబట్టి ఇక్కడ వద్దు, వేరే ప్రదేశం ఎక్కడికంటే సారిపదాన పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక స్త్రీకి నేను చెప్పాను, ఆమె పోషిస్తాను. ఇందాక ఒక స్త్రీ గురించి మనం చెప్పుకున్నాము, ఆమె షూనేము పట్టణస్తురాలు, ఆమె ధనవంతురాలని మనం చెప్పుకున్నాం. ఆమె ధనవంతురాలు కాబట్టి మంచి ఏసీ, మంచి బెడ్, మంచి భోజనము, రాచమర్యాదంతా చేసి ఉంటుంది ప్రీతిని బిడ్డ. కానీ ఏలియాకి అలాంటి ధనవంతురాలు కాదు. ఈవిడ ఎవరంటే సారెపతు విధవరాలు, భర్త కూడా లేడు ప్రీతిని బిడ్డ, భర్తే లేడు. భర్త లేని స్త్రీకి పోషణ ఎంత కష్టం. ఒక కుమారుడు కూడా ఉన్నాడు కాబట్టి పోషణ ఎంత కష్టం. పైగా దేశమంతా కరువు. ఆ స్త్రీ అంట కొన్ని ఎండు పొలాలు ఏరుకోవడానికి వచ్చింది ప్రీతిని బిడ్డ. ఎండిపోయిన పొలాలు ఏరుకోవడానికి వచ్చింది. ఆ పొలాలు పెద్ద మోపేమి ఏరట్ల, కొన్ని పొలాలు మాత్రం ఏరుతుంది. ఈలోగా దైవజనుడు ఏలియా వచ్చి అంటున్నాడు, అమ్మా చూడండి, మనకి పరిచయం ఉన్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడు మీరు నా సంఘస్థులు, మీరు అందరూ నాకు తెలుసు కాబట్టి ఒకవేళ నాకు ఏదైనా ఆకలేస్తే, అమ్మ కొంచెం ఆకలేస్తుంది, కొంచెం టీ పెట్టండి,
లేకపోతే కొంచెం భోజనం ఉందామని చొరవగా అడగలను, ఎందుకంటే మీరు నేను బాగా సహవాసం కాబట్టి. కానీ ఇక్కడ ముక్కు ముఖం తెలియని ఆవిడ, పైగా ముక్కు ముఖం తెలియని ఆవిడ అంటే ఆవిడ యూదురాలు కూడా కాదు, అన్యురాలు. ప్రియమైన బిడ్డల, అన్యురాలని ఎలా చెప్పొచ్చు? ఆమె అంటుంది నీ దేవుడిని యెహోవా జీవముతో అంటుంది ఏలియాతోటి. అంటే ఆవిడ నీ దేవుడు నా దేవుడు కాదు అని అంటుంది ప్రియమైన బిడ్డల. కాబట్టి అలాంటి ఒక పరాయి స్త్రీతో, అన్యురాలతోటి దైవజనుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఆకలేస్తుంది, ఆకలి అడగలేక అమ్మ కాస్త నీళ్ళు ఇస్తావా, గుక్కెడు నీళ్ళు ఇస్తావమ్మా కొంచెం గొంతు తడుపుకోవడానికి. ఆమె నీళ్ళు అడిగితే ఒకవేళ ఏదైనా రొట్టె ముక్క తెస్తుందేమో అనుకున్నాడు ఏలియా. ఆమె అలాగేమీ తెలియట్లేదు, నీళ్ళు బుడ్డే తీసుకొస్తుంది. అప్పుడు మరొకసారి ఇంకా సిగ్గువిడి చదువుతున్నాడు దైవజనుడు. ఏమనంటే అమ్మా నీళ్ళే కాదు, ఒక చిన్న రొట్టె ముక్క చేసి తీసుకురమ్మ. చదవమ్మ మాట 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 13-14 వచనాలు ఒకసారి చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకును అప్పములు చేసుకునము. చూడండి, ఇక భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్లో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. చూడండి, సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఆ స్త్రీ దానికి జవాబిస్తుంది, అయ్యా నేను కూడా సిగ్గు విడిచి చెప్తున్నాను, నా ఇంట్లో డ్రమ్ము నిండా పిండి ఏమీ లేదు, లేకపోతే నా ఇంట్లో పట్టెడు పిండి, పట్టెడు అంటే గుప్పెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె మాత్రం. అది ఎంతవరకు అంటే నా కుమారుడికి నాకు ఈ పూటకి మాత్రమే రొట్టెలు చేసుకోవడానికి మాకు పిండి ఉంది. అందుకే మేము ఈ పొలాలు కూడా పెద్ద మోపు ఏరట్లేదు, ఈ పూటకు మాత్రం సరిపడిన పొలాలు ఏరుకున్నాం. ఈ పూటకు భోజనం చేసిన తర్వాత రేపు మాకు ఇంకా వంట చేసుకునే పని లేదు, రేపు రొట్టెలు కాల్చుకునే పని, ఎందుకంటే మా ఇంట్లో పిండి లేదు, మా దగ్గర డబ్బు లేదు, ఇంకా దేశంలో కరువు. కాబట్టి ఇంక ఈ పూట మేము భోజనం చేసిన తర్వాత మాకు ఎప్పుడు మరణం వస్తుందో అన్ని రోజులు బ్రతికి ఆ తర్వాత చచ్చిపోవటం అయితే. కానీ చూడండి, దేవుని మాటలు ఎలా ఉంటాయంటే ఈ పూటకే గతి లేదని ఆ స్త్రీ చెప్తుంటే దైవజనుడు చెప్తున్నాడు, లేదమ్మా నువ్వు మొదట ఒక చిన్న అప్పం చేసి నా దగ్గరికి తీసురా, తర్వాత నీ బిడ్డకు చేసుకో, అప్పుడు నువ్వు అద్భుతం చూస్తావు. ఈ రోజు కాదు కదా, కరువు కాలం అయ్యే వరకు కూడా నువ్వు నీ ఇంట్లో ఎలుగుతానే ఉంటది, నీ ఇంట్లో ఆశీర్వాదం చూస్తూ ఉంటావు. మనందరికీ తెలిసి జరిగింది ఏంటో, 3.5 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు కదా, 3.5 సంవత్సరాలు ఆమె కరువు కాలం అంతా కూడా అద్భుత రీతిగా పోషించబడింది. ప్రియమైన బిడ్డలారా, ఆమె ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉంది. ఈ సమయాన్ని చూడండి, ఆమె ఇంట్లోనే కాదు, అక్కడ ఒక మాట రాయబడింది, మీరు చదివితే కనుక ఆమె ఏముంటుందంటే 15వ వచనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడా నేను, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పగా అతన్ని చేర్చుకుంది, ఏలియాని చేర్చుకుంది, ఆమెయు ఆమె ఇంటి వారును. ఇందాకేమంటుంది, నాకు నా కొడుక్కి ఈ పూటకు మాత్రమే రొట్టెలు అన్నది. కానీ ఇక్కడ ఏలియాయు ఆమెయు ఆమె ఇంటివారు. ఇంటివారు అంటే ఎవరు? ఆవిడికి భర్త లేడని చెప్పింది కదా, భర్త లేడు, విధవరాలు. కాబట్టి ఆమె ఇంటివారు అనగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు వీళ్ళందరూ పోగైపోయారు. ఇంతకు ముందు కరువు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆమెకు ముఖం చాటేశారు, ఎవరు కూడా ఈమెను పట్టించుకోలేదు, ఎవరు ఈవిడ వైపు తేరి చూడలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఇంట్లో రోజు పొయ్యి ఎలుగుతుందో, ఇప్పుడు అన్నయ్య వచ్చేసాడు, తమ్ముడు వచ్చేసాడు, మేనమ్మ వచ్చేసాడు, అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, లేకపోతే ఇంటి పేరటోళ్ళు వచ్చారు, ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా అనేకమైన దినములు భోజనం చేర్చి వచ్చారు. ఈ సమయాన ఈ వృత్తాంతంలో ఎవరిని పోషించారు? 3.5 సంవత్సరాలు ఎవరిని పోషించారండి? ఎవరిని పోషించారు? ఒకవేళ సారెపతి విధవరాల స్థానంలో మనం ఉంటే కనుక 3.5 సంవత్సరాలు దైవజనుడికి మేము భోజనం పెట్టామండి అంటామేమో ప్రతిదినం పెట్ట. కానీ విషయం నిజానికి సారెపతి విధవరాలు ఏలియాకి భోజనం పెట్టల, దైవజనుడికి ఇవ్వటం వల్ల ఆమె పోషింపబడింది. ఈ దైవజనుడికి మొదటిది ఇచ్చింది కాబట్టి తర్వాత చూడండి, అక్కడ అద్భుతం ఏమిటంటే దేవుడు ప్రవక్తకు ఇవ్వగానే డ్రమ్ము నిండా పిండి, గుడ్డులో అంత నూనె ఇవ్వలేదు, మళ్ళా రేపుడికి సరిపడిన పిండి మాత్రమే ఇచ్చేవారు. మళ్ళా రేపు చేసి వాళ్ళు రొట్టెలు తినవుతారు, మళ్ళా ఎల్లుండ ఏ రోజుకి ఆ రోజు కరువు కాలం అంతా కూడా దేవుడు అద్భుతంగా పోషించారు. మొదట అప్పము దైవజనుడికి ఇవ్వటం బట్టి ప్రతిన బిడ్డ. చాలాసార్లు
దేవుని సేవకులకి ఇవ్వడానికి కానీ లేకపోతే దేవుని మందిరానికి ఇవ్వడానికి కానీ మనం ఎక్కడ లేని లెక్కలు వేసుకుంటూ ఉంటాం. దేవునికి ఎంత ఇవ్వాలా, లేకపోతే ఈ నెల మనకి చాలా ఖర్చులు ఉన్నాయి కదా. ఇష్టమైన ప్రతి బిడ్డారా, దైవజనుడికి ఇచ్చింది కానీ దేవుని సంఘానికి ఇచ్చింది కానీ ఎక్కడా కూడా ప్రతిదిన బిడ్డ ఎంత అది వ్యర్థము కాదు. ఎంత ఇస్తే అంత ఆశీర్వాదం. నేను పాస్టర్ గారు అయిన కొత్తలో 2003 సంవత్సరంలో ఒక సంఘానికి అది 10 ఊర్లు ఉండే అనమాట అండి. నెలకు ఒకసారి సంస్కారం ఉంటుంది. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ సంఘానికి వెళ్ళాను. 10-12 కిలోమీటర్లు నేను ఉంటున్న ఊరికి కాబట్టి అక్కడ భోజనం పాస్టర్ గారికి భోజనం పెట్టేవారు పెద్దలు. అయితే భోజనం పెట్టిన తర్వాత సంఘ పెద్ద గారు ఒక మాట చెప్పారు మొదటి నెలలోనే. అయ్యగారు, మా ముందు పెద్దలు ముందున్న పాస్టర్ గారికి భోజనం పెట్టి కోడిగుడ్లో సగం వేసి దానికి 30 రూపాయలు మళ్ళీ లెక్కలో, పాస్టర్ గారికి భోజనం పెట్టింది కూడా 30 రూపాయల లెక్కల్లో మేము భోజనం పెట్టాం కాబట్టి ఖర్చు ఎంత అయిందని రాసేవారండి. అనుకునేటప్పుడు నాకు ఉండే ఇదేంటి పాస్టర్ గారికి భోజనం పెట్టి కూడా ఇలా రాసుకుంటారా అనిపించింది అనమాట. అయితే వాళ్ళ తర్వాత మాట అన్నారు, మేమైతే అలా కాదండి, మీరు ఎప్పుడు వచ్చినా అంటే పాస్టర్ గారు అయితే నెలకు ఒకసారి ప్రతి వారం కూడా వెళ్ళరు కూడా, కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నారు. ఈ సమయాన ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే దైవజనుడికి భోజనం పెట్టి ఒకవేళ 30 రూపాయలు 50 రూపాయలు రాసుకునే మనుషులు అంటే అంత వినాశతనంగా అంత లోభత్వంగా మనుషులు ఈ రోజుల్లో కూడా ఆలోచిస్తున్నారంటే దరిదాపు 4000 సంవత్సరాల క్రితం ఆమెకి ఇంకా తినడానికే తినలేదు అన్నదే ప్రతిదిన బిడ్డలారా. కానీ 3.5 సంవత్సరాలు అద్భుత రీతిగా దేవుడు పోషించారా లేదా? కారణం ఏమిటి? ప్రవక్తను చేర్చుకున్నందుకు ప్రతిదిన బిడ్డలారా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. నా శిష్యునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో చన్నీళ్ళు ఇచ్చినా సరే, గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు రికార్డ్ చేసుకుంటాడంట. ప్రతిదిన బిడ్డ రికార్డ్ చేసుకుంటాడు. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10 వచనం. ఒక 5 నిమిషాలు ముగిద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 అమ్మా. 3:9-10 ఏమంటున్నాడు దేవుడు అక్కడ? 3:9-10 నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము. ప్రతిదిన బిడ్డ నీ రాబడంతట్లో ప్రథమ ఫలం. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి నాకు నువ్వు అంతా తిని లేకపోతే తృప్తి చెందిన తర్వాత మిగిలిందేదో వేస్తాను, మిగిలిన కొంచెం కానుక వేస్తాను. లేదు లేదు, నీకు శాలరీ రాగానే ముందు పక్కకి తీ. ప్రతిదిన బిడ్డ ముందు ఆ మొదటి కానుక పక్కకి తీ. నువ్వు ఎంత అనుకుంటున్నావు అంత, ఇది ఈ నెలంతా దేవుడు నాకు జీతం ఇచ్చినందుకు ఇది నేను ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు అంటే చూడు ఎంత చక్కని మాట అంటే, నువ్వు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతావో 10వ వచనం, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. మేకా గ్రంథంలో అంటూ ఉంటాడు, నా భాగం నాకు ఇచ్చి శోధించండి అంటున్నాడు. ప్రతిదిన బిడ్డ ఇచ్చి శోధించండి. ఇంకొక అనుభవం మీకు చెప్పి నేను ముగిస్తాను. ఫ్రెండ్స్ మినిస్ట్రీ ప్రేయర్ బ్రాండ్ అని ఒక క్రైస్తవ డినామినేషన్ ఉంది. ఫ్రెండ్స్ మినిస్ట్రీ ప్రేయర్ బ్రాండ్. ఆ యొక్క డినామినేషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, సంఘాలు ఉన్న చోట సంఘం కట్టడం, లేకపోతే ఎక్కువ క్రైస్తవులు ఉన్న చోట సంఘాలు పెట్టడం కాదు. వాళ్ళకి ఉద్దేశం, వాళ్ళ గోల్ ఏంటంటే, అసలు క్రైస్తవులే లేని చోట్ల గిరిజనులు, కొండ జాతోళ్ళు ఎవరు కూడా ఎక్కడో కొండల్లో ఉండే మారుమూల ప్రదేశాల్లో అక్కడ ఉన్న బిడ్డలకు గిరిజనులకు వెళ్ళి సువార్త అందించడం ఆ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ప్రేయర్ బ్యాండ్ యొక్క ఉద్దేశము. ఆ రీతిగా ఒడిశా ఆంధ్ర బార్డర్లో ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు పరిచయం చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా లేరు. వాళ్ళకి ఏమి జీతము అలాగేమి ఉండదు, ఒక శాలరీ ఏమి ఉండదు. వాళ్ళు పరిచయం చేసి ఆ వచ్చింది ఏదైనా రూపాయో 10 రూపాయలు దానితో పోషించబడటమే. అయితే ప్రతిదిన బిడ్డలారా, ఇంట్లో ఏమీ లేని పరిస్థితి, సరిగ్గా వారు భోజనం చేసి కూడా 2-3 రోజులు అవుతూ ఉంటుంది. ఈ లోపు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వెళ్తే వాళ్ళు 20 రూపాయలు కానుక ఇచ్చారంట. 20 రూపాయలు కానుక. సరే, దైవజనుడు పాస్టర్ గారు వస్తా 20 రూపాయలతోటి గోధుమ పిండి తీసుకొచ్చాడు. గోధుమ పిండి తీసుకొచ్చేటప్పటికి ఆ గోధుమ పిండి రొట్టెలు చేసి పాస్టర్ గారు ప్లేట్లో పెట్టి టేబుల్ తీసుకొచ్చింది. ఉల్లిపాయలు ఏదో ఉంటే చిన్న కర్రీ చేసింది. ఈ లోపు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్న 2 యవనస్తులు, వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా కాలేదు, సేవకుల ఇంటికి వచ్చారన్నమాట. ఈ పాస్టర్ గారి ఇంటికి వచ్చా. సరే అన్న ఎలా ఉన్నారంట వచ్చి కూర్చునేటప్పటికి అక్కడ ఈ చపాతీలు పెట్టుబడి ఉన్నాయి. వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి వారు మాట్లాడుకుంటా, ఈ పాస్టర్ గారు ఆ 2 సేవకులు కూడా మాట్లాడుకుంటా చపాతీలు తింటూ ఉన్నారు. పాపం లో నుంచి కిచెన్లోని పాస్టర్ గారు అనుకుంటుంది, 2-3 రోజుల నుంచి సరిగ్గా మేము అందరం భోజనం కూడా చేయలేదు, వీళ్ళు ఒక 10 నిమిషాలు ఆగి రావచ్చు కదా, మేము
తినేసిన తర్వాత వచ్చిందే బాగుండేది కదా అని కొంచెం మానవ మనసు కాబట్టి ఎంత పాస్టర్ గారు అయినా వాళ్ళ ఆకలిని బట్టి అనుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి ఏం తెలియదు, పాస్టర్ గారికి తెలియదు, వచ్చిన పాస్టర్ గారి ఇద్దరికి కూడా తెలియదు. వాళ్ళు తృప్తిగా వాళ్ళు తిన్నారు. వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాత వాళ్ళు చేయగడుకున్నారు. ఆ ప్లేటు ఆ పాస్టర్ గారు లోనికి తీసుకెళ్ళింది. అద్భుతం ఏమిటంటే ఆవిడ ఎన్ని రొట్లు చేసిందో వాళ్ళు తిన్న తర్వాత కూడా అన్ని రొట్లు అలాగే ఉన్నట్టు ప్రతి. ఇది వాస్తవ సాక్ష్యం. ఆ పాస్టర్ గారు చెప్పారు మేము బైబిల్ కాలేజీలో ఉండగా. చూడండి, వాళ్ళు తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత కూడా మాకు ఈ పూటకి కనీసం కడుపు నిండుతుందేమో అనుకుని ఆశించింది ఆ స్త్రీ, ఆ తల్లి. అయితేనంట ఆమె ఎన్ని రొట్టెలు అయితే చేసిందో అన్ని రొట్టెలు ఇంకా అందులో అలాగే వాళ్ళ కడుపు కూడా నింపాడంట ప్రతి. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుని మందిరానికి ఇవ్వటం తక్కువే కాదు ప్రతి. ఎవడైనా నా శిష్యుని చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఫలము పొందుకుంటాడు. కాబట్టి మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని అంటున్నాడు. కాబట్టి సమయాన్ని ప్రతి బిడ్డలారా, ధోనిలో వారు చేర్చుకున్నారు కాబట్టి వారు చేరవలసిన గమ్యస్థానం చేర్చారు. ఆ శునేమ పట్టణస్థురాలు ప్రవక్తను చేర్చుకుంది కాబట్టి ఆవిడ అవమానం కొట్టివేయబడి సంతానం కలిగింది. అలాగే సారిపతి విధవరాలు చేర్చుకుంది కాబట్టి కరువు కాలం అంతా అద్భుత రీతిగా పోషించబడింది. మన జీవితంలో కూడా చేర్చుకుందాం ప్రతి బిడ్డలారా. ఆయన హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ప్రకటన 3:20లో ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఇప్పటికైనా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? అసలు యేసుని చేర్చుకుంటే నష్టం ఏమైనా ఉంటుందంటారా? నష్టాలు ఏదైనా ఉన్నాయంటారా? ఎవరికైనా ఏ నష్టం ఉండదు ప్రతి. లాభం తప్ప నష్టం ఉండదు. మరి లాభాన్ని తెలిసి కూడా పిల్లలు పెళ్ళైన తర్వాత చూద్దామండి, లేకపోతే బాప్తీసం ఇప్పుడు కాదండి, రేపు లేకపోతే వచ్చి సంవత్సరం చూస్తాను, ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? ఎందుకు చేర్చుకోవడానికి ఇంకా కాలయాపన చేస్తున్నావు? ఏమో ఏ జామో ఏ గడియ తెలియదు. గిరిజలలో భయంకరమైన భూకంపం, యుద్ధాలు. కాబట్టి మనం సమయం ఉండగా నేను చేర్చుకుని ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. సమస్త